ఉంటుంది. ఇది కమ్మగా ఉంటుంది. ఇది పుల్లగా ఉంటుందనమాట. భలేగా ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు మన ఇంట్లో ఒక మంచి రెసిపీ చేసుకుందామండి. సూపర్గా ఉంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది మా అమ్మాయి ఆర్డర్ పెట్టిందనమాట. ఇది అరటి తోట ఈ మధ్యకాలంలో చేయట్లేదు, చాలా రోజులు అయిపోయింది. అందుకని పెట్టిందనమాట, ఆర్డర్ పెట్టింది. మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టమైన అరటి దోట అనమాట. దీంతో ఇవాళ కమ్మటి రెసిపీ చేసుకుందామండి. చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి దోట చూపించా కదా, దీంట్లో చుట్టి వచ్చిందనమాట. అయితే ఇవన్నీ చూసారా, ఇంత లావుగా కనిపించింది. ఇవన్నీ పొరలు అనమాట. ఈ పొర మొత్తం తీసేయాలి. చాలా పొరలు ఉన్నాయండి. ఎంత లావుగా అనిపించిందో. ఇప్పుడు చూసారా ఎట్లా అయిపోయిందో, సన్నగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేయాలన్నమాట. ఇదంతా కట్ చేసి పారేయాలి. కట్ చేస్తే దీంట్లోంచి పీచు వస్తుంది. అంటే మీ అందరికీ సామాన్యంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కట్ చేసేయండి. కట్ చేసే కొలది ఒక్కొక్క మొక్క కట్ చేస్తుంటే అలాగ ఫైబర్ లాంటిది వస్తుంది. పీచ్ అంతా తీసేయాలన్నమాట. ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇది నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇట్లా అనమాట. చూసారా, పీచు లాంటిది వస్తుంది. దీనికి పెద్దగా పీచు లేదు, కానీ చాలా పీచు అనేది వస్తుందండి. ఇది చూసారా, ఇది ఇలా వస్తుంది అనమాట. ఈ పీచుని మనం వేలికి చుట్టేసుకోవాలి. నేనైతే అలా చుట్టుకుంటాను. మీకు నచ్చినట్టు మీరు చేయండి. ఇట్లా ఇట్లా అనేసుకుంటే వేలికి చుట్టుకుపోతుంది అనమాట. ఇట్లా పీచు మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా వస్తుంది. ఈ పీచు అంతా తీసేసుకుని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, పులుసు పచ్చడి చేసుకోవచ్చు, అలాగే పప్పులో వేసుకోవచ్చు, తర్వాత పులుసు కూర చేసుకోవచ్చు అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మా అందరికీ చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా ఇది తినాలి. ఒక చేత్తో కట్ చేద్దామని ట్రై చేస్తున్నాం, కానీ తింటే చాలా మంచిది. ఇది ఎక్కువ పీచు లేదు, కొన్నిట్లకైతే బాగా పీచు వస్తుంది అనమాట. చాలా పీచు వస్తూ ఉంటుంది. పోలేండి, నా అదృష్టాన్ని బాగుంది. పీచు ఎక్కువగా లేదు దీనికి. అయితే ఇలా చాలా ఇది పెలుసుగా ఉంటుందండి. ఊరికే ఇరిగిపోతుంది. చూసారా, ఇట్లా ఇలా పెలుసుగా ఉంటుందన్నమాట. ఇది ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం పప్పులో వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సరే, ఇప్పుడు నేను అంతా కట్ చేసేసి నేనేం చేస్తానో మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి, కట్ చేయడం అయితే అయిపోయింది. నేనేం చేశానంటే ఇలా ట్రై చేద్దామని చెప్పి ఈ కొంచెం ముక్కలు కొద్దిగా మిక్సీలో వేసానండి. ఎలా వస్తుందో చూద్దామని చెప్పి. చూసారా, ఇలా వచ్చిందనమాట. బాగా రాలేదు, ఇట్లాగా పిప్పులాగా వచ్చిందనమాట. ఇలాగంటే మనం ఇలా కట్ చేసుకోవడమే బెస్ట్. కొంచెం కష్టమేం లేదండి, ఈజీగా కట్ అయిపోతుంది. ఇదేం చాలా ఈజీగానే కట్ అయిపోతుంది. ఇలా అంటే ఇరిగిపోతుంది కదా, అందుకని నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. ఎలా వస్తుందో చూద్దామని చెప్పి. వస్తే మిక్సీలో వేసేద్దామని చెప్పి, కానీ ఇట్లా వేసుకోకండి, బాగుండదు. మొత్తం అంతా పిప్పిలాగే ఉంటుంది. చూసారా, మళ్ళీ ఇలా కట్ చేశాను. ఇలాగా ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు. టైం ఉంటే చక్కగా నిదానంగా కత్తిపీటతో తరిగేవాళ్ళు కత్తిపీటతో తరిగేసుకోండి. నేనైతే దీంతోనే తరిగాను, ఈ చాకుతో తరుక్కున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చిందనమాట. ఇంకా చక్కగా సన్నగా తరుక్కుంటే బాగుంటుందన్నమాట. ఇట్లా సన్నగా తరిగితే బాగుంటుంది. సర్లేండి, ఏదైతే కానీ తరగడం అయితే అయిపోయింది కదా. ఇది కూడా ఇందులో కలిపేస్తాను. మరి వేస్ట్ అయితే చేయలేము కాబట్టి ఇలా కలిపేసుకుందాం. తినేది ఎవరండి, మేమేగా. ఏం పర్లేదు, ఉడికిపోతే అన్నీ కలిసిపోతుంది. ఫైబర్ అండి, చాలా మంచిది అనమాట. ఇది అంతా ఫైబర్ అనమాట, చాలా హెల్త్కి మంచిది. ఇందాక చెప్తూ మళ్ళీ మాట వేరే టాపిక్కి వెళ్ళిపోయినట్టుంది. అయితే ఇది కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిదండి. ఇది జ్యూస్ చేసుకుని తాగుతారట. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళన్నీ కరిగిపోతాయట. అందుకని ఇది కనీసం వారంలో ఒకసారైనా చేసుకుంటే బాగుంటుంది. ఆ సమస్య ఉన్నవాళ్ళు, సమస్య లేకపోయినా కూడా తినచ్చు. ఫైబర్ అనమాట, అది రిచ్ ఫైబరు, బాగుంటుంది. సో ఈ సోదంతా నేను ఆపేసి పక్కకు తీసేసి ఇవన్నీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి ఇవన్నీ ఏం చేసుకుంటానో చూపిస్తాను మీకు, ఓకేనా? చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేస్తానంటే పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు కడిగేసేసుకుని శుభ్రంగాను పెట్టేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉన్నాయో ఇందులో వేసేసుకోవాలన్నమాట.
శుభ్రంగా పప్పు కడిగేసేసుకుని ఇది ఇందులో వేసుకుని కొద్దిగానే నీళ్లు పోసుకోండి. ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇది ఎందుకంటే నీరు వచ్చేస్తుందనమాట బాగాను. అలాగే ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టుకోకూడదండి, విడిగానే ఉడికించుకోవాలన్నమాట. నా దగ్గర ఇంకా వేరే పాత్ర లేదు కాబట్టి ఇదే ఉంది కాబట్టి నేను దీంట్లోనే పెట్టుకుంటున్నాను. కడిగేసాక చూపిస్తాను. ఇదిగోండి నేను పప్పు అయితే కడిగేసుకున్నాను. ఇందులో కాస్త కరివేపాకు ఎండిపోయింది, ఏం పర్వాలేదు. నేను కడిగేసుకుని ఆరబెట్టేసుకుంటాను, అలా ఎండిపోతుంది అనమాట. కొంచెం పసుపు, అలాగే ఈ ముక్కలు కూడా వేసేద్దామండి. అన్నట్టు ఇది ముక్కలు నేను కడగలేదు, స్టెమ్మే కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఇట్లా వేసుకుని ఇప్పుడు మీకు సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకుంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. కందిపప్పు కూడా ఉడికిపోతుంది, కానీ ఉత్తపప్పు పెట్టేటప్పుడు మాత్రం ఉప్పు లేకుండా వేసుకోండి. కందిపప్పులో కూడా వేసుకోవచ్చు, ఉప్పు తగ్గించి వేసుకోండి. కందిపప్పులో వేసుకునే మాట అయితే మీరు ఫస్ట్ కందిపప్పు విడిగా ఉడికించుకోవాలి. పొడి పొడిగా కావాలి అనుకుంటే, అంటే జారుగా ఎప్పుడు చేయలేదండి నేను అసలు. ఇలా పొడి పొడి పప్పు అనమాట. ఇది పొడిగా ఉంటుంది, కొంచెం ముద్దగా ఉంటుంది, అంతేగాని మరీ జారుగా ఏముండదు. అట్లనే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా, అలాగే ఇష్టం అనమాట. సో దానికోసం అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. మీకు అయితే పప్పు కూడా ఇలా బద్దలాగా ఉడికిచ్చేసుకుని ఇట్లా తర్వాత పోపు పెట్టుకుని ఇది చేసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ వేరే చూపిస్తా తర్వాత నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకుందాం. దీనికి తగినట్టుగా కావాలంటే మళ్ళీ చూసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఉడికించుకోవచ్చండి. పోసాను కదా, ఈ కొద్దిగా కూడా ఒక గ్లాసు నీళ్ళు పోసేసాను ఇందులోనే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేస్తే అలా ఉడుకుతూ ఉంటుంది. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు వేయలేదు నేను. మీకు కావాల్సిందే పచ్చిమిరపకాయలు వేసుకోండి, వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవు, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర పచ్చిమిరపకాయలు లేవు కాబట్టి వేయట్లేదు. ఎండుమిరపకాయలతోటి పోపు పెట్టుకుందాం. ఉంటే వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఉడికాక చూపిస్తాను. ఒకవేళ నీళ్ళు తగ్గాయి అనుకోండి, ఉడకకుండా నీళ్ళు కొద్దిగా పోసుకోండి. ఇక చూద్దామండి. ఇప్పుడు నేను పోసిన నీళ్ళు తక్కువయ్యాయి, కొంచెం నీళ్ళు పోసుకున్నాను. ఇవ్వండి ఉడికిపోతుంది. ఈ నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోతే మనకి చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఇక్కడ నేను రసం కూడా పెట్టేసుకున్నానండి. చారు గుండ వేసి చారు పెట్టుకుంటున్నాను అనమాట. అసలు అయితే భలే ఉందండి, సూపర్ వాసన వస్తుంది అసలు. ఇంత పెడుతున్నాను ఎందుకంటే చారు తాగుతాం అనమాట మేము, గిన్నెలో పోసుకుని కప్పులో పోసుకుని తాగేస్తాం, అందుకే ఇంత పెడతాను నేను. మా ఇంట్లో చారు అందరికీ ఇష్టమే, ప్రత్యేకించి మా పాపకి, అలాగే పాపాయికి, మా అమ్మాయికి, వాళ్ళ అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. చూసారా ఇట్లా అయిపోతుంది. పప్పు పక్కన చారు పక్కన, ఇలా సింపుల్గా అండి. ఊరగాయలు అయితే ఉంటాయి కదా, ఇక ఊరగాయలు ఉంటాయి కాబట్టి ఆ ఊరగాయలు వేసేసుకుని తినేయడమే. కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు అనుకోండి, ఇంక నేనేం చేయను వాళ్ళకి ఇదే. ఇదిగోండి చూసారా, ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి. ఉడిపోయింది పప్పు అయితేనే. కొంచెం ఫ్లేమ్ పెంచేద్దామండి, పెంచేసి ఆ కొద్దిగా ఎగిరిపోతే సరిపోతుంది. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా అంతే, చాలు. ఇది దింపేసి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. పోపుకి ప్యాన్ పెట్టుకుందాం. ఇదిగోండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దాము. నేతి పోపు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఈసారి నేను నెయ్యి వేయట్లేదు, ఆయిల్ తోటే పోపు పెడతాను. పోపు వేగడానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలాగే వేసుకుంటాను.
మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. పోపుకి పెట్టుకోవడానికి ఎంత అవసరం అవుతుందండి, ఇది కూడా ఎక్కువే, చెప్పాలంటే ఎక్కువే పడింది, ఇంత అసలు అవసరం లేదు. ఇప్పుడు మనం వేడైన తర్వాత ఆవాలు వేద్దాం. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. మంట చాలా చిన్నగా పెట్టా కదా, ఇంకా హీట్ ఎక్కలేదు, ఇప్పుడే అవుతుంది చూడండి. పక్కన చారు మంచి వాసన వేస్తుంది, ఇంగు వదిలిపోతుంది. పోపు పెట్టేశానండి, పోపు కూడా పెట్టేసే నేను చారు మరిగించుకుంటున్నాను. ఒక్కోసారి తర్వాత పోపు పెడతాను బాగా మరిగిన తర్వాత, ఒక్కొక్కసారి ఏంటంటే ఈ మూకుట్టు పెడుతున్నాం కదా, ఈ మూకుట్లోనే పోపు అది వేయించేసి ఇవన్నీ వేసేసుకుని పెట్టేస్తాను అనమాట. అలా ఈజీగా ఉంటుంది. నా అలవాటు ఇదండి, పోపు చిటపట్లు ఆడిన తర్వాత మాత్రమే వేస్తాను. ఒకసారి చిటపట్లు ఆడిన తర్వాత మాడిపోవడం అనేది ఏమి ఉండదండి. చిటపట్లు ఆడకపోతేనే మనం ఇంకొకటి వేసామనుకోండి, అది వేగదు. ఇంకా ఫస్ట్ వేగాలి, వేగపోతే తర్వాత ఇంక వేగదు. చూడండి, ఇట్లా వేగితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంతకీ మినపప్పు వేసేసేయండి, అలాగే కొంచెం జీలకర్ర ఇవి వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎండుమిరపకాయలు వేసుకుంటాను నేను. ఇందులో పచ్చిమిరపకాయలు వేయలేదు కదా, ఎండుమిరపకాయలు వేసుకుంటాను. అయితే కొంచెం వేస్తానండి, తర్వాత మిగిలింది పాపాయికి తీయాలి కదా. ఇలా వేస్తాను. ఫైనల్గా వేసేది కూడా ఉంటుంది, ఏంటో చెప్పుకోండి చూద్దాం. కరివేపాకు కావాలి అనుకుంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఇంకా నేను కరివేపాకు ఏమి వేయను, ఇలా పోపు వేయించేసుకుని ఈ మిరపకాయలు ఇలా పక్కకి తీసేసి పోపు అందులో కలిపేసి పాపాయికి తీసేసి అప్పుడు ఈ మిరపకాయలతో మేము వేసుకుంటాం అన్నమాట. అదండి, అలా చేస్తాను. చాలా చిన్నగా ఉంది మంట అయితే, పవర్ కట్ అస్తమానం పవర్ కట్ అవుతుందండి, ఏంటో తెలియట్లేదు. ఊరికే పవర్ కట్ అయిపోతుంది. సరే నేను ఇలాగే చూపిస్తాను. పోపే కదా, ఇంకా అయిపోవచ్చింది రండి. వచ్చింది చూసారా, మాట్లాడితే పోతుంది, మాట్లాడితే వస్తుంది. ఆపేసాను. ఇక్కడంటే జనరేటర్ ఉందండి, కరెంట్ పోయినప్పుడు జనరేటర్ ఆన్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకని ఆ టైం అన్నమాట. ఇదిగోండి, లాస్ట్గా వేసేది ఇంగువ వేసేసాం, స్టవ్ ఆపేసాం, ఇది ఇలా పక్కకి తీసేసాం. ఒక 2-3 ఉంచుతాను, మిగిలిన ఎక్కువ వేసేస్తే కారం ఎక్కువ ఉంటే తిందు పాపాయి. ఇంతేండి, మన కమ్మటి దోట కూర రెడీ అయిపోయింది. దోట పెసరపప్పు అనమాట. అసలు ఎంత కమ్మగా ఉంటుందో. ఒక గిన్నెలో పెట్టుకుని, ఒక బౌల్లో వేసుకుని, ఒక స్పూన్ వేసుకుని చక్కగా స్నాక్లా కూడా తినేసేయచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. నేనైతే కూరలే ఎక్కువ తింటాను, రైస్ కంటే కూడా ఎక్కువ కూరలు వేసుకుని తింటాను. ఇది ఇలాంటిది కొబ్బరికూర, శనగపప్పు, దోట, ఇలా పెసరపప్పు ఇలా వేసుకున్న కూరలన్నీ చక్కగా విడిగా లాగించేస్తానమాట. మనకి ఇది ఉండాలని ఏమీ లేదు, విడిగా అయితే లాగించేస్తాను. ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడిగిందే అమ్మాయినా పెట్టదు కాబట్టి అడుగుతున్నాను. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు. తెలిసిన వాళ్ళు మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైట్ అయితే డిమ్ అయిపోయింది, మళ్ళీ లైట్లు వేసుకోవాలి. ఇదిగోండి, ఇదైతే పాపాయికి తీసిన తర్వాత మిగిలింది నేను దీంట్లో కలిపేసుకుంటాను. ఓకేనా? ఇదిగోండి, మన కూర చారు రెడీ అయిపోయింది.
ఇది స్పైస్ తక్కువగా ఉన్నది, ఇది స్పైస్ ఎక్కువగా ఉన్నది. ఈ వీటిల్లోకి నారింజకాయ కారమైనా, నిమ్మకాయ కారమైనా ఉంటే బావుంటుందండి. అందుకని ఇంట్లో ఒక 2 నిమ్మకాయలున్నాయి. సరే నా దగ్గర నిమ్మకాయ కారాన్ని చేసుకోవడానికి కారం కూడా ఉందనమాట. ఏమి లేదండి, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. సింపుల్ అంటే సింపుల్ అనమాట. మన ఇంట్లో మెంతి కారం వేయించుకొని పెట్టుకుంటాం కదండీ! ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేయించేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుంటాం కదా! అవన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. తెలియని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. తెలిసిపోతుంది మీకే, ఈజీగా ఉంటుంది. ఏదైనా ఈజీగా ఉంటేనే ఈజీగా ఉందని చెప్తాను. ఈజీగా లేకపోతే కొంచెం కష్టమే అనే చెప్తాను. అయితే ఇది మాత్రం చాలా ఈజీగానే ఉంటుందండి. ఆ పొడి చేసుకొని పెట్టుకున్నామనుకోండి, మనం పప్పుల్లో వేసేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ, నారింజకాయ ఏదైనా ఉన్నాయనుకోండి, ఒక 2 నిమ్మకాయలు ఆ కారం కొద్దిగా వేసుకొని, ఆ నిమ్మకాయ పిండేసుకొని కొంచెం సరిపడా ఉప్పు వేసేసుకుంటే అయిపోయింది. నిమ్మకాయ కారం. మీకు నేను గింజలు కూడా ఉంచేసాను, అలా చూపిద్దామని చెప్పి గింజలతో పాటే పిండేసాను. ఇలాంటి కమ్మని పప్పుల్లోకి వాటిల్లోకి సూపర్‌గా ఉంటుందనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే కమ్మటి పప్పులంటే ఇలాగ పెసరపప్పు ఇట్లా వేసి చేస్తాం కదా! చింతపండు లేకుండా ఉన్న వాటిలకి చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ పప్పు, క్యాబేజ్ పప్పు, అలాగే దూట పప్పు, ఆహ్, ఇంకా ఉంటాయి కదండీ! అరటికాయ పప్పు, ఇట్లాంటి వాటిలకి గబక్కన పేర్లు గుర్తురావు కాబట్టి ఇట్లా చెప్తున్నాను. అలాంటి వాటిలన్నిట్లికి చాలా చాలా బావుంటుందనమాట. ఇది పుల్లగా ఉంటుంది, ఇది కమ్మగా ఉంటుంది, ఇది పుల్లగా ఉంటుందనమాట. భలేగా ఉంటుంది. ఇంతేనండి. ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనా? బాయ్ అండి. వర్షమైతే వస్తుంది. ఎప్పుడంటే అప్పుడే ఇక్కడ వర్షం పడిపోతూ ఉంటుందనమాట. ఇదైతే రసం. వాసనైతే అద్దిరిపోయింది. 2 వాసన అదిరిపోయినియి. సూపర్ అనమాట.